ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతుడు కాదని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ స్పష్టం చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఉలికిపడుతున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సింది పోయి రాజకీయ డ్రామాలకు తెరలేపడం సరికాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. జరిగినటువంటి కొన్ని పరిణామ క్రమంలో అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం సంబంధించి కావచ్చు, ఒక్కసారి గమనించండి. ప్రతిపక్షంలో ఉన్న వారిని, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి సంబంధించినటువంటి ఎవ్వరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల మీద రివెంజ్ తీసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నిరూపించబడ్డది. దానికి సంబంధించి కేసీఆర్ గారి కొడుకైనటువంటి కేటీఆర్ గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంది, ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల నష్టమైంది అని చెప్పినటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. గత 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాలను, అన్యాయాలను, దొరల అహంకారాన్ని నిలదీసి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు జరిగినటువంటి అవినీతిని కానీ, అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కావచ్చు, సాక్షాత్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దానికి సంబంధించి సీట్ దర్యాప్తు చేస్తా ఉంది. అందులో భాగంగా సంతోష్ కుమార్ గారిని కానీ, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని వీళ్ళందరినీ కూడా సీట్ ఇంతకుముందే విచారణ చేసింది. ఈయన ఏదో మానవతేంద్రియ శక్తి అయినట్టు కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రిని సీట్ అధికారులు దర్యాప్తు చేయడానికి ఆయనకు ఆరోగ్యరీత్యా ఎక్కడైతే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన చెప్పిన కాడికి వచ్చి మేమే దర్యాప్తు చేస్తాం, మేమే విచారణ చేస్తామని గంత సుస్పష్టంగా చెప్పినటువంటి ప్రభుత్వం, ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు జోక్యం చేసుకోలేదు ఎక్కడా కూడా. ఆయనకు సంబంధించి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకున్నటువంటి నందినగర్ నివాసంలోనే సీట్ అధికారులు వచ్చి ఆయన దర్యాప్తును పిలిస్తే తప్పేంది? ఫోన్ ట్యాపింగ్ జరిగిన దాని మీద సీట్ అధికారులు అడిగిర్రు, మళ్ళీ కూడా మేము అడుగుతామని చెప్పారు. దానికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చి కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ని ప్రశ్నిస్తారా? భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా ప్రశ్నించినటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఇంకే మంత్రులైనా ఎవరైనా కూడా ప్రశ్నించాల్సింది. ఆయనను ప్రశ్నిస్తే ఇక్కడ కేసీఆర్కి ఏదో అన్యాయం జరిగినట్టు, అంటే కేసీఆర్కి అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్ట? కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలందరినీ కూడా ప్రశ్నించినట్టేనా? అంటే కేసీఆర్ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ఏమో నిలదీసి నిగ్గుదీసి అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకెన్ని అవినీతి జరిగినవి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం వెలికి తీసి ప్రజల యొక్క సంక్షేమం కోసం అప్పుడు జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేయడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అవుతుంది. మీరు తప్పు అయినప్పుడు మీకు కూడా కోర్టులు ఉన్నాయి కాబట్టి మీకు హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టుకు పోండి, అక్కడ అడగండి. కానీ కేసీఆర్ గారిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిది? కేసీఆర్ ఏంటిది? కేసీఆర్ అంటే ఏమన్నా ఆయన మానవుడు కాదా? కేసీఆర్ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదా కేసీఆర్? మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ, తెలంగాణ ప్రజల పక్షాన కానీ ఒకటే విషయం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారిని ప్రశ్నిస్తే మిగతా ఎందుకు బీఆర్ఎస్ నాయకులందరూ రోడ్డు ఎందుకు ఎక్కిరు? అదే అవినీతి జరిగినప్పుడు తెలంగాణ ప్రజలందరికీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ప్రజలు ఎక్కడ పడుకున్నారు? మీరు చేసినటువంటి అన్యాయాన్ని, మీరు చేసినటువంటి అరాచకాన్ని, 1,00,000 కోట్ల దుర్వినియోగాన్ని, తెలంగాణ ప్రజల మీద వేసినటువంటి అప్పుల భారాన్ని సహించలేకనే ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టిన మాట నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట నిజం కాదా? అంటే దీని అంతటికీ ఒకటే కారణం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడం కోసం, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, లేదంటే ఇంకా ముందు కేసులు ఎదుర్కోవాల్సి వస్తే మా పార్టీ ఉంటుందో పోతుందో అనే అభద్రతా భావంతో ఇలా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక డ్రామాను ప్లే చేస్తున్నటువంటి పేడ్ బ్యాచ్ అంటే తెలిసే కదా, కూలీ ఇచ్చి పని చేయించుకున్నాడు.